ఇక్కడ కూడా అలాంటిది ఉండదు. ఉమ్, భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోరాటాలు చేసినా గానీ ఒకే ఒక ఎజెండా ఉంటది మాకంతా కూడా. రాష్ట్రాలకు ఒక రకమైనటువంటి ఎజెండా కావచ్చు, లేకపోతే దేశానికి ఒక రకమైనటువంటి ఎజెండా ఎక్కడ కూడా ఉండదు. మేము ఒక రామ మందిరం నిర్మిస్తామని చెప్పేసి సెంట్రల్ పార్లమెంట్లో ఏదైతే నినాదం చేస్తుంటామో అది పార్లమెంట్ వరకు తీసుకుపోతాం. మరీ ముఖ్యంగా చెప్తే గ్రామీణ స్థాయిలో కూడా అదే మాట మాలో ఉంటుంది. ఉమ్, మేము ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఒకరి ఏరియాలో ఒకలాగా ఇంకో ఏరియాలో ఇంకోలాగా అనేది ఎక్కడ కూడా మా దగ్గర ఉండదు అదంతా కూడా. మరి పార్లమెంట్లో మేము గెట్ ఆన్ అవుతున్నాం, అసెంబ్లీలలో మేము కొంతవరకు మేము కుంటపడుతున్నాం అనేసి అంటే వాస్తవం అదంతా. ఉమ్, ఎక్కడ మేము కుంటపడుతున్నాం అంటే ఇక్కడ లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు కావచ్చు, ఉమ్, వాళ్ళు ప్రజలను ప్రలోభ పెడుతున్నటువంటి విధానం కావచ్చు, వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నటువంటి విధానం కావచ్చు, వీటి విషయాలలో మేము వెనకాడికి వేస్తున్నాం మేమంతా కూడా. ఉమ్, మేము ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేసేటువంటి పథకాలు ఎక్కడ కూడా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. కాబట్టి ప్రజలకు ఇంకా మేము చేరువ కావడానికి ఇంకా కొంచెం సమయం పడుతుండొచ్చు కావచ్చు. కానీ ఒక్కసారి కనుక భారతీయ జనతా పార్టీ అధికారంలో కనుక రాష్ట్రంలో కనుక వచ్చినట్లయితే ఈ రోజు ఏ విధంగా అయితే నార్త్ ఈస్ట్ కావచ్చు, ఈ రోజు ఏ విధంగా అయితే నార్త్ ఇండియాలో కావచ్చు, మనం ఏ రకంగా అయితే 2 ఏళ్ల పాటు 3 టర్మ్స్ 4 టర్మ్స్ ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగుతుందో అదే పరిస్థితి సౌత్ ఇండియాలో కూడా ఖచ్చితంగా రాబోయే రోజులలో వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు మీ మీడియా ముఖంగానే చూస్తున్నారు. కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతుంటే కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మా ఓట్ బ్యాంక్ అనేది దినదినాన అభివృద్ధి చెందుతా ఉన్నది. దినదినాన మా ఓట్ బ్యాంకును పెంచుకుంటున్నాం కానీ ఏ రోజు కూడా మా ఓట్ బ్యాంకును తగ్గించుకున్నటువంటి పరిస్థితి లేదు.